ఫ్రెండ్స్, ఈరోజు బగారానంతో పాటు స్పైసీ చికెన్ హాఫ్ కేజీ, గరం మసాలా, ఉల్లిగడ్డలు గ్రైండ్ చేయాలి వేపి, బగారా పువ్వు ఆకు, పసుపు, పుదీనా, అల్లం వెల్లిపాయ, పచ్చిమిర్చి వేయొద్దు, ఇలా కారం. ఫ్రెండ్స్, స్పైసీ చికెన్కి ఫస్ట్ కొంచెం ఇది వేయాలి, ఆకు, బగారా ఆకు. ఇది వేసేసి చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల, హాఫ్ కేజీ చికెన్ కదా, ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ వేయండి. ఫ్రెండ్స్, ఇందాక నేను చూపించినదా గరం మసాలా, అది మొత్తం గ్రైండ్ చేసేసిన, అది ఆయిల్లోనే వేయాలి, బాగుంటుంది. ఆయిల్ వేస్తే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉడికాక పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, మన చాయిస్ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. పక్కకి ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే బాగుంటుంది చికెను, స్పైసీ చికెన్. వేసేసి పసుపు వేసి ఈ స్పైసీ చికెన్ కదా, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. హాఫ్ కేజీకి 4 స్పూన్లు వేసిన, 4 స్పూన్స్. ఉప్పు తర్వాత వేయాలి ఫ్రెండ్స్, ఇప్పుడు వేయద్దు. కొంచెం నూనెలా కొంచెం కారం వేగాక, ఇందాక ఉల్లిగడ్డ వేయించిన కదా, అది కొంచెం నూనె వేసి వేపుకొని అది గ్రైండ్ చేసి అది వేయాలి. ఉప్పు లాస్ట్కి వేయాలి. ఇది కొంచెం మగ్గాక సాల్ట్ వేసి నిమ్మకాయ పిండాలి. దించే ముందు నిమ్మకాయ పిండాలి. చిన్న 2 నిమ్మకాయలు తీసుకున్నా, చిన్నగా ఉన్నాయి, రసం తక్కువ ఉందని 2 నిమ్మకాయలు తీసుకున్నా. బాగా చేస్తాను నేను చికెన్ని, టేస్టీగా చేస్తాను, స్పైసీ అండ్ టేస్టీ. కలిపేసి ఒక 2 మినిట్స్ తీసేయాలి. ఒక 2 మినిట్స్ ఉంచేసి కొంచెం ఈ రసం పులుపు అనేది అందులో ఇదైనాక కొంచెం ఎమ్మీ చికెన్ రెడీ, స్పైసీ చికెన్ రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.